2001 నుంచి ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ. ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ సవాల్. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు కళ్ళు ఉన్నాయి కదా, 2 కళ్ళు, ఆ 2 కళ్ళతో కాకపోతే ఇంకా 2 కళ్ళు తెరువు. ఆ 2 కళ్ళు ఇంకా 4 కాకపోతే ఇంకెన్ని కళ్ళు అయినా తెరుచుకొని ఒక్కసారి ఈ వార్త చూడు. హరీష్ రావు చెప్పినటువంటి మాటలు విను. 2001 నుంచి ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ చేపట్టుకో. దీనికి సవాల్ అని చెప్తాడు కదా, ఇక జర సవాల్గా స్వీకరించి ఈ పని చేసుకో త్వరగా. అక్కడ ఇక్కడ దొంగ మాటలు చెప్పుకుంటా, మాయ మాటలు చెప్పుకుంటా ప్రచారం చేసుడు కాదు. జర దీని మీద సోయి తెచ్చుకో, ఈ మాట మీద సోయి తెచ్చుకో. ఇక బీఆర్ఎస్ను వీడినోళ్ళు ఓడిపోవటం ఖాయం. బీజేపీతో సుపారీ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీయే, బీజేపీతో సుపారీ తీసుకున్నది బీఆర్ఎస్ అని చెప్తారు. సుపారీ తీసుకున్నారు బీజేపీ వాళ్ళతోటి బీఆర్ఎస్ వాళ్ళు. ఎవరో చెప్పి కోమటిరెడ్డి చెప్పింది, ఉత్తమ్ కుమారా, రేవంత్ రెడ్డి మీరే తీసుకున్నారట సుపారీ తీసుకొని అక్కడక్కడ డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టి నాటకాల ప్రదర్శన చేస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో. ఇక మేము ఎప్పటికీ తెలంగాణ ప్రజల టీవీ అని చెప్తున్నటువంటి హరీష్. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పోరాడతామని చెప్పంగా కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో 2001 నుండి విచారణ చేపట్టుకో. ఇక దమ్ముంటే చేపట్టు, అది దమ్ము లేకపోతే సపరేట్గా మూసుకొని కూసో. ఇక బీఆర్ఎస్ను వీడిన వారు పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. హామీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ సర్కార్ తనకు ఇష్టమైనటువంటి టీవీ ఛానళ్లు, పత్రికలకు లీకులు ఇస్తున్నదని కూడా ఇక ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి, దమ్ము, ధైర్యం ఉంటే 2001 నుంచి ఇప్పటిదాకా జరిగిన ఫోన్ ట్యాపింగ్ పైన సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై లై డిటెక్ట్ పరీక్షకు కూడా రావాలని కేటీఆర్ సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఓదికు కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో గింత సవాల్గా విసురుతూ ఇంత ధైర్యంగా దమ్ము ధైర్యం అని చెప్పంగా కూడా మీ తెలివితేటలు ఎక్కడ పోయినాయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నీ తెలివితేటలు ఎక్కడ పోయినాయి? మళ్ళీ అదే ఒక మాట పట్టుకొనే మాట్లాడతావు, చెప్పేది చెప్పంగా కూడా అదే మాట పట్టుకొని మాట్లాడతావు. ఫోన్ ట్యాపింగ్ ఏదో ఒకటి ముంగటేసుకుంటావు, లొల్లి దిక్కుమాలిన లొల్లి ఏదో ఒకటి ముంగటేసుకొని ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? నీ మోసాలకు చెక్ పెట్టే రోజు దగ్గరలోనే ఉంటాయి. చెప్పినారు కదా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఏదైనా ఉంటే చర్యలు తీసుకోమని. కొన్ని రోజులు మేడిగడ్డ అని పోయినావు. మేడిగడ్డ అక్కడ ఏం పీకొచ్చిరు మీరు? రేవంత్ రెడ్డి ఏం పీకొచ్చినావు చెప్పు? పీకింది ఏం లేదు. మేడిగడ్డ కాడ పోవడం రావడం చివరికి గిప్పుడు రిపేర్ చేయమని చెప్పిందట ప్రభుత్వం. మరి అప్పుడేదో 3 నెలల కిందనే రిపేర్ చేసుకుంటే అయిపోయేది కదా, 2 నెలలకు చేస్తే అయిపోయేది కదా. తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా లబోదిబో అని మొత్తుకున్న తర్వాత ఆగమైపోయిన తర్వాత ఇప్పుడు సీల్ట్ పేపర్లు వేయాలి, ఫిల్టర్లకు రిపేర్ చేయాలి, ఈ మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నావా? ఇక ఓ ఛానల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భావించినటువంటి తొలి నాళ్ళల్లో ఇక పున్నమికి పుట్టి అమావాస్యకు అంతమవుతుందని అన్నారని కూడా, వాళ్ళే రాజకీయంగా కనిపించకుండా పోయారని కూడా గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఉనికే ఉండదని, ఆ పార్టీనే లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికే వారికి ఇక అదే గతి పడుతుందని కూడా విమర్శించారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, కడియం కావ్య, ఆరూరి రమేష్, రంజిత్ రెడ్డి, ఇక బీబీ పాటిల్ ఇక వంటి వాళ్ళు ఓడిపోబోతున్నారని కూడా తెలిపారు. జ్యోతిష్యులు కదా వీళ్ళు, రాజకీయ నాయకులు కాదు. రేవంత్ రెడ్డి పెద్ద జ్యోతిష్యుడు రేవంత్ రెడ్డి, మామూలు జ్యోతిష్యుడు కాదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు గెలుస్తారు, ఎక్కడ ఎవరు ఓడిపోతారు అనేది వీళ్ళే చెప్తారు. పెద్ద జ్యోతిష్యుడే రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదా కాదు ఆయనది, జ్యోతిష్య హోదా. ఇక ప్రజాపాలన ఎక్కడ పోయిందని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజల నుంచి ఒక్కరోజు దరఖాస్తులు తీసుకోగానే రేవంత్ రెడ్డికి ముక్కులకొచ్చేసింది అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులెన్ని, పరిష్కారమైన సమస్యలెన్ని అని ప్రశ్నించారు. ఇక సాగునీరు లేక రైతులు అరిగోస పడుతుంటే, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురై చనిపోతుంటే సీఎం మంత్రులకు కనీసం పరామర్శించేందుకు కూడా వీలు కావటం లేదు. ఏడైతుంది పరామర్శించడం? 1 గంట సేపు పరామర్శించడానికి పోతే గంట సేపు ప్రచారం దెబ్బతింటుంది. ఒక్క అబ్బాయి పోతాడు, ఆ అబ్బాయి ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక అబ్బాయి చచ్చిపోతాడు. కానీ వచ్చే ఓట్లు మళ్ళీ అయితే రావు కదా, ఈ ఓట్లు అయితే మళ్ళీ రావు కదా. కడుపు నొప్పి ఉంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులకు ఉంటుంది కడుపు నొప్పి, వీళ్ళకేం కడుపు నొప్పి?
వీళ్ళకు ఓట్లు కావాలి, ప్రచారం కావాలి, ప్రజల్లోకి పోయి ప్రచారం చేసుకోవాలి. అట్లా ఉంటుంది అన్నట్టు. ఇక దీనికి ఎన్నికల కోడ్ వర్తిస్తుందా అని నిప్పులు చెరిగారు. నిజంగా ఎన్నికల కోడ్ ఎదురైతే ఆగస్టు 15వ తేదీ నుంచి 2 లక్షల రుణమాఫీ అని ఎందుకు ప్రకటించారు అని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ప్రకటన చేశారని పేర్కొన్నారు. ఇక సుపారీ సంస్కృతి కాంగ్రెస్దే తప్ప తమది కాదని స్పష్టం చేశారు. ఇక దుబ్బాక, హుజరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్లు దక్కకుండా బీజేపీకి లాభం చేయాలని కూడా చూసింది. ఇప్పటికీ ఖమ్మం, కరీంనగర్లో అభ్యర్థులను ప్రకటించకుండా ఎవరి ప్రయోజనం పైన పనిచేస్తున్నారో అందరికీ తెలుసు అని అన్నారు. ఇక బీఆర్ఎస్ ఫైటర్ అని తాము ఎప్పటికీ తెలంగాణ ప్రజల టీం అని పేర్కొన్నారు. ఇది ఒక్కసారి విను, ఇది ఒక్కసారి కళ్ళు పెట్టుకొని కళ్ళు తెరిచి చూడు. రేవంత్ రెడ్డి ఇలా పోయి కేరళలోన అక్కడ పోయి ప్రచారం చేస్తున్నావు కదా, ఆ ప్రచారము ఈ ప్రచారము చూడు, కళ్ళు కడుక్కొని నిద్రలకి వెళ్ళి వేసినట్టుగా చూడు. నీ వ్యవహారము, నీ కథ, ముఖ్యమంత్రి పనిచేయాలంటే జ్యోతిష్యం లాగా చెప్తావు. ఏం చెప్పినావు? ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పిందట. ఆ పార్టీనే లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికే వారికి అదే గతి పడుతుందని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, కడియం కావ్య, ఆరూరి రమేష్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ వంటి వాళ్ళు ఓడిపోబోతున్నారని కూడా తెలిపారు. పార్టీని ఫిరాయించారు వీళ్ళు ఓడిపోతారు ఎట్లయినా. పార్టీలకు వెళ్ళి దెంకపోయిన వాళ్ళు కదా వీళ్ళంతా. దానం నాగేందరు, కడియం కావ్య, ఆరూరి రమేషు, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ వీళ్ళు ఓడిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర పార్టీగా ముద్రించబడినటువంటి బీఆర్ఎస్ పార్టీని వీడిపోదీరు కదా వీళ్ళందరికీ ఓట్లు పడతాయి. ఇక మోసం చేసే రకంగానే ఉన్నది వీళ్ళ వ్యవహారం. రేపొద్దుగాన ఎక్కడున్నా వీళ్ళు గట్లనే జంపులు చేసే మనుషులే, జంపు చేసే మనుషులే. ఇట్లాంటి వాళ్ళకు ఓట్లేసి గెలిపించినా కానీ ప్రయోజనం ఏముండదు. ఇక